నీ అవ మీ ఇంటికాడ సిట్టింగ్ అని తోలుకపోయినావు. మీ మేడం నా ఈఫ్ సాఫ్ చేసిన ఒక్కటే తక్కువ రాబాయ్. చెల్ మళ్ళా నేను రాను పో. అరే యాదిగా సప్పుడు కాకుండా బాయ్ కాడికి రారా, బిందాస్గా కూర్చోవచ్చు. అమ్మో మీ బాయ్ కాడికి నేను రానురా నాయన. మీ బాపు గిట్ల చూసినా అంటే తాగింది దిగేదాకా తిట్టి పాడైతాడు. ఏ మంచిగా బార్కు పోదాంరా పుర్సాత్. ఏం పుర్సాత్ రా, పర్సులకెళ్ళి 10 రూపాయలు తీయవు గాని బార్కు పోతాడట బార్కు. ఏహే గిదంతా కాదురా, నిమ్మలంగా గాడికి పోదాం పాండ్రి, అగ్వలొడిచిపోతుంది అని చాలా మంది పోతుర్రట. ఏడికి అంటారా, మా అన్నలకు బగ్గెరక గాడికే. ఎన్ని బీల్లు దాపినా బారోళ్ళ బాధలు తీరేటట్టు లేవు పో. తాగేటోళ్ళు వస్తలేరట, దందం నడుస్తలేదని ఆప్కారోళ్ళకి గోసలు చెప్పుకున్నారు. అంతా పర్మిట్ రూమ్ పుణ్యమేనట. వైన్స్ కానుకొనే సిట్టింగ్ సౌలతి. ఈడ కొనుడు పక్కకు దాగుడు, కూసుంటానికి కుర్చీ, సరుకు పెట్టుకుంటానికి బెంచి, గిలాసా, నీళ్ల ప్యాకెట్, అంచుక ఆమ్లెట్, సాలదంటే తలకాయ బోటి, చేప తయారు. పర్మిట్ రూమ్ లలో తినుబండారాలు, కుర్చీలు, బెంచీలు, ఏసీలు పెట్టి ఇంకా టీవీలు పెడుతున్నారు. ఒక మినీ బార్ లాగా. మరి రూల్ ఎందుకు? అయితే రూల్స్ ప్రకారం 100 గజాల జాగు ఉంచే బెంచీలు, తీరొక్క తిండి పెట్టద్దు. కానీ ఎట్లున్నాయి అద్దెక్రము సాలదంటే ఎక్రము. మీదికెళ్ళి రేకులు వార్చిరి సకల సౌలత్ చేసినా కాయిగా మా బార్కి ఎవరు వస్తారు అనేది మనోళ్ళ బాధ. ఎందుకంటే వైన్స్ లో 180కి దొరికే పీరు బాగా 220కి దొరుకుతుంది. ఆడ గదే బ్రాండు, ఈడ గదే బ్రాండు. ఉత్తగా 40 రూపాయలు తుట్టి అని చాలా మంది పర్మిట్ రూమ్ లోనే సిట్టింగ్ లో వేస్తురాట. మీది పైకం పెడితే ఈడ చుడువాకో స్టఫ్కో అవుతుందని మనోళ్ళు ఆపొచ్చానా. మళ్ళీ ఇప్పుడు బీళ్ళ రేటు కూడా పెరిగే. కాకుంటే బాలర మెత్తటి కుర్చీలు, లైటింగ్, గీటింగ్, సోప్ టాప్ ఉంటది. ఈడ సింపుల్ గా ఉంటది గంతే. ఏ ఏడదైనా గదే మందు గదే కిక్కు అని ఈడైతే అగ్వల రిమ్మ దొరుకుతుందని పోతున్నట్టున్నారు. బాలనగర్ సర్కిల్ లో ఉన్న బార్లు 13 బార్లు ఇక్కడ నుండి షిఫ్ట్ చేసిరు. అమ్ముకున్నాం, చేతగాక నడవలేక. అగనట హైదరాబాద్ బాలనగర్ ఏరియాలనే 13 బార్లు బంద్ అయినాయి అంటే తెలంగాణ మొత్తం ఎట్లున్నదో చూడండిగా. మళ్ళా ఊళ్ళ బెల్ట్ షాపులు, రోడ్ల పక్కకు దాబాలు కూడా దెబ్బ కొడుతున్నాయట బాలరకు. ఇదే ముచ్చట ఎన్నో మాటలు చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. గిట్లయితే దందాలు బంద్ చేస్తాము అంటున్నారు. పర్మిట్ రూమ్ లలో టేబుల్ కుర్చీలు తీసేసేయాలి, మొత్తం ఫుడ్ అనేది మొత్తం ఇవ్వద్దు. దీని వల్ల మాకు బార్ల కస్టమర్ ఎవరు రావట్లేదు. ఏహే ఎవరు ఏడ తాగితే మనకేంది, సరుకు ఎంత అమ్మినాము, సందుక ఎంత నిండింది అన్నదే మా లెక్క అనుకుంటున్నారేమో ఆప్కారోళ్ళు. అయితే దానికి మీరు పని చేయండి సార్లు. ఫుల్కు కోటర్ ఫ్రీ, 2 బీర్లకు 3వ బీర్ ఫ్రీ అని ఆఫర్లు పెట్టిరనుకో, దెబ్బకు పర్మిట్ రూములు పల్సగా ఈ బాలరామ్దాని బుస్తున్న వంగుడు పక్క పో.